హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఈ సంవత్సరం 30 బుధవారం రోజు వస్తుందండి. ప్రతిసారి అక్షయ తృతీయకి బంగారం కొనుక్కోవాలా, వెండి కొనుక్కోవాలా అనేది అందరికీ అనిపిస్తుంది. కానీ ఈసారి బంగారం కొనుక్కునేలాగైతే కనిపించడం లేదు. రూ. 1,00,000కి దగ్గరలో ఉంది. సో, 10 గ్రాముల బంగారం రూ. 1,00,000 అంటే కనీసం ఏమైనా కొనుక్కోవాలంటే ఎంతో అంత ఉండాలి మన దగ్గర ప్రస్తుతం. బంగారం అయితే కొనుక్కోలేమండి. కానీ లక్ష్మీ అనుగ్రహం మనందరిపైన ఉండేటువంటి కొన్ని లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువులున్నాయి. అవి తెలుసుకుందామా? అవి కొనుక్కుందాం ఈసారి. ఈ అక్షయ తృతీయ రోజైతే నేను ఈ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కొనుక్కుందామని నిర్ణయించుకున్నాను. మరి మీరు? తెలుసుకుందామా ఆ 5 వస్తువులేంటో? సో, ఈ సంవత్సరం ఇంకా బంగారం, వెండి కొనలేం కాబట్టి, ఈ 5 వస్తువులు కొనుక్కుందాం. ఈ 5 వస్తువులు కొనుక్కోవడం వల్ల సంపద, శాంతి, భక్తి 3 మన సొంతం. దాంట్లో మొదటిది పత్తి. పత్తితో లక్ష్మీదేవిని పూజిస్తారండి. పత్తి లేనిది ఏ పూజ జరగదు. ఇది సంపదకు సంకేతం, శుద్ధతకు చిహ్నం. దూది కొనడం వల్ల మన ఇంట్లో అక్షయ సంపద నిలిచిపోతుంది. రెండవదేంటంటే అండి, రాళ్ళ ఉప్పు అంటే గళ్ళుప్పు. ఇది శరీరానికి శుద్ధిని, ఇంటికి శుభ్రతను తీసుకువస్తుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం అంటే దురదృష్టాన్ని తొలగించుకోవడమే. అంటే అదృష్టాన్ని మనమే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. అండ్ మూడవది మట్టి కుండలండి. మట్టి కుండలు అంటే ప్రకృతి. ప్రకృతికి దగ్గరగా ఉండే మట్టి ఇంట్లో శాంతిని, చల్లదనాన్ని తీసుకొస్తుంది. ఈ కుండలు దేవతల కరుణను ఆకర్షిస్తాయండి. అండ్ నాలుగవది తెల్ల ఆవాలు లేదా బార్లీ గింజలు. ఇవి పాపాలను తొలగించే శక్తివంతమైన బీజాలు. వాటిని భక్తితో భద్రపరిస్తే ఇంట్లో నెగెటివ్ శక్తులు వదిలిపోతాయండి. అండ్ ఇంకోటి ఐదవదేంటంటే గవ్వలు, సముద్రపు రత్నాలు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. 11 గవ్వలు మీ పూజా మందిరంలో ఉంచితే అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇవండి. ఇవన్నీ తెచ్చుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందరం పొందుదాం. బంగారం, వెండియే కొనుక్కోవాలని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండే. సో, చాలా బాగా ధనత్రయోదశి జరుపుకుందాం.